దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే దేవుని వెతుకుతారో వారి పట్ల దేవుడు దయ చూపుతారంట. దయ, జాలి. మరి దేవునిని వెతుకుచున్నావా? నన్ను వెతికే వారికి దొరుకుతాను అంటున్నటువంటి ప్రభువారు, అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకుతాను, తట్టుడి తీయబడునని వాగ్దానం చేసిన దేవుణ్ణి నువ్వు వెతుకుచున్నావా? ఆత్మీయంగా ప్రార్థిస్తున్నావా? దేవుని వెతకడం ఎలాగా? దేవునితో స్నేహం చేయడం ఎలాగా? చెడుతనాన్ని విడిచిపెట్టి అంతరాత్మలో దేవుని గూర్చిన భయభక్తులు కలిగి ఆయనను మనం ఆత్మ పూర్ణులుగా ఆయన్ని వెతకాలి. ఆయన ఎప్పుడైతే నువ్వు వెతకడానికి మొదలు పెడతావో నిన్ను ఆయన ఆశీర్వదిస్తారు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. నిజంగా అనేక మార్లు నీ కష్టాల్లో, బాధల్లో నీవు దేవునికి మొరపెట్టినప్పుడు నీకు సహాయం చేయలేదా? ఆయన నీకు దొరకలేదా? నేను విడిపించలేదా? కాబట్టి ప్రియమైన పిల్లలారా, దేవునిని వెతకటానికి నేర్చుకోండి. పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధమైనటువంటి మనసు కలిగి ఆయనను వేడుకోవాలి, ఆయనను వెతకాలి. నన్ను వెతకండి, నన్ను వెతకండి, నశించు దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారునికి ఈ లోకానికి వచ్చిన దేవుణ్ణి నువ్వు ప్రక్కన పెడుతున్నావా? ఈ లోకంని వెతుకుతూ లోక భాగ్యాలనే కోరుకుంటున్నావా? ఈ లోకంలో మనకేం కావాలో దేవునికి అన్నీ తెలిసి ఇవ్వగల దేవుడు. కానీ మొదట నీవు ఆయన్ని వెతకాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయనతో నువ్వు సంభాషణ చేయాలి. నీ కష్టాలన్నీ ఆయనతో చెప్పుకో. ప్రియబిడ్డ, నీ అక్కర్లన్నీ ఆయనతో చెప్పు. వ్యాధి బాధల, బిడ్డలు లేరా, పరిస్థితులు, ఏ ఇబ్బందుల చేత నలిగిపోతున్నావో నీ ప్రేమగల దేవునితో మాట్లాడు. దేవుడు నీకు సహాయం చేస్తారు. ఏ విషయంలో కూడా కలవరపడే పని లేదు. నమ్మదగిన దేవుడు, విడువని ఎడబాయిన దేవుడు. కాబట్టి అందరం కూడా దైవ చిత్తానుసారంగా నడుచుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును ప్రభు, నువ్వు చాలా గొప్ప దేవుడవు, శాశ్వతుడా, పరిశుద్ధుడా. అవును ప్రభువా, ఎవరైతే నిన్ను వెతుకుతారో వారికి దొరుకుతానంటున్నావు. అయ్యా, మాకు నువ్వు దొరికినందుకే స్తోత్రాలు తండ్రి. మా బ్రతుకుల్లో నువ్వు చేసిన వింత కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. అభిషక్తుడా, నీకేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. అయ్యా, విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడు. నీ దయ లేకపోతే మేమేమీ చేయలేం ప్రభువా. నీ కనికరము, నీ జాలి, నీ ప్రేమ మమ్మల్ని విడవక కాపాడుచున్నందుకు స్తోత్రాలు. నీ కృప కాపుదలిచ్చి సాతానికి సిగ్గు, నాశనం, నీకు మహిమకు ఆశీర్వాదం మిమ్మల్ని శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.